సిజిపిఏ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పటిదాకా ఇది నీకు తెలియని నిజం. ఎందుకు సిజిపిఏ ఇంపార్టెంటో ఈ వీడియో ఆఖరి దాకా చూడు, నీకే అర్థమవుతుంది. అండ్ నేను ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నా, సో ఐ హావ్ గుడ్ ఐడియా సిజిపిఏ ఎంతవరకు ఇంపార్టెంట్ అండ్ ఎంత మెయింటైన్ చేయాలి అని. సో ఈ వీడియో చూసేసరికి నీకు క్లారిటీ వస్తుంది. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా నీకు చాలా టిప్స్ కూడా ఇస్తా. సో ఈ వీడియో ఎంత దాకా చూడు మచ్చా. సో చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో సిజిపిఏ ఇంపార్టెంట్ అంటే మన కాలేజ్ లో సిజిపిఏ ఉంటారు కదా, సెమ్ కి మార్క్స్ ఇస్తా ఉంటారు కదా. సో ఈ సెమ్ మార్క్స్ ఇంపార్టెంట్, మనం ఎంత మెయింటైన్ చేయాలి 4 years వచ్చేసరికి, అండ్ ఇది ఎంత ఇంపార్టెంటో సో తెలుసుకుందాం. సో జనరల్ గా సిజిపిఏ మనం ప్రతి సెమ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం, మనకి సిజిపిఏ వస్తూ ఉంటది. సో సిజిపిఏ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ మచ్చాస్. బికాస్ సో సిజిపిఏ ఎందుకు ఇంపార్టెంట్, కొన్ని రీజన్స్ చూద్దాం మనం. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి, మనం కాలేజ్ లో ప్లేస్మెంట్స్ కి అటెండ్ అయ్యే ముందు సో కొన్నిసార్లు కంపెనీస్ కి కొన్ని సిజిపిఏ లిమిట్స్ ఉంటాయి అనమాట. కొన్ని కంపెనీస్ కి ఏమో 6 అని ఉంటుంది, లైక్ నీకు కనీసం 6 సిజిపిఏ ఉండాలి. కొన్ని కంపెనీస్ కి కనీసం నీకు 7 సిజిపిఏ ఉండాలి. కొన్ని కంపెనీస్ కి నీకు 8 సిజిపిఏ ఉండాలి అని లిమిట్ ఉంటాయి. 9 ఉండే లిమిట్స్ చాలా రేర్ గా ఉంటాయి కంపెనీస్. సో సూపర్ రేర్ గా సపోజ్ ఒక 100 కంపెనీస్ ఉన్నాయి అనుకో, 100 కంపెనీస్ లో ఒక 2 to 5 కంపెనీస్ ఏమో నీకు అట్లీస్ట్ 9 సిజిపిఏ ఉండాలి అని చెప్తాయి. అండ్ ఇంకొక 10 to 20 కంపెనీస్ ఏమో నీకు అట్లీస్ట్ 8 సిజిపిఏ ఉండాలి అని చెప్తాయి. అండ్ ఇంకొక 30 to 40 కంపెనీస్ ఏమో నీకు కనీసం 7 సిజిపిఏ ప్లస్ ఉండాలి అని చెప్తాయి. అండ్ మీతో ఒక 20 కంపెనీస్ ఏమో నీకు 6+ సిజిపిఏ ఉండాలి అని చెప్తాయి. సో నువ్వు 8+ or 7+ లో ఉంటే యువర్ సేఫ్ అనమాట. ఆర్ నువ్వు 6+ ఉన్నా ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, కంపెనీస్ వస్తాయి. బట్ యా 7+ or 8+ ఉంటే నీకు చాలా కంపెనీస్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఆన్ క్యాంపస్. మెయిన్లీ నువ్వు క్యాంపస్ లో అప్లై చేసేటప్పుడు సో ఆ కంపెనీస్ అనేవి వాటికి ఒక లిమిట్ ఉంటాయి. అండ్ ఆఫ్ క్యాంపస్ అప్లై చేసేటప్పుడు కూడా కొన్ని కంపెనీస్ చెప్తాయి, లైక్ నీకు ఇంత సిజిపిఏ ఉండాలి 4 years లో కలిపి అని ఒక లిమిట్ ఉంటుంది. సో ఇందుకు సిజిపిఏ ఇంపార్టెంట్. నీకు జాబ్ ఆపర్చునిటీ రావాలి అంటే కనీసం ఈ సిజిపిఏ మెయింటైన్ చేయండి. సో మాక్సిమం 7 మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ పాసిబుల్ అయితే మీ కాలేజ్ అటానమస్ అయితే 9+ or 8+ ట్రై చేయండి. ఆర్ నీకు చాలా కష్టమైతే అట్లీస్ట్ 7.5 7+ or 8+ ట్రై చేయండి మచస్. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ ఇన్ కేస్ నువ్వు ఆల్రెడీ 6+ ఉంటే. సో ఇట్స్ ఫైన్. కొంచెం ఎక్కువ కష్టపడితే పక్కా వస్తారు మంచి జాబ్. లైక్ చాలా కంపెనీస్ 6+ కూడా తీసుకుంటాయి. సో దీనికోసం సిజిపిఏ ఇంపార్టెంట్. ఎవరైతే నీకు సిజిపిఏ ఇంపార్టెంట్ కాదు అని చెప్తారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏమని చెప్తారు అంటే, నీకు 9.5+ సిజిపిఏ ఇంపార్టెంట్ కాదు అని వాళ్ళు చెప్పేది. వాళ్ళు క్లారిటీగా చెప్పారు సిజిపిఏ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అంటే. వాళ్ళ ఉద్దేశంలో నీకు 9.5+ or 9+ 8.5+ సిజిపిఏ ఇంపార్టెంట్ కాదు అని అర్థం. అంతేగాని అంత సిజిపిఏ అవసరం లేదు మచ్చా. నేను కూడా చెప్తున్నా 9.5+ సిజిపిఏ అంతేం అవసరం లేదు. ఎంత సిజిపిఏ వస్తే అంత సిజిపిఏ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. బట్ మినిమం 8 or 7 6 అట్లా తెచ్చుకోవడానికి ట్రై చేయండి మచ్చా, ఎంత పాసిబుల్ అయితే అంత. బికాస్ ఎంత మంచి సిజిపిఏ అంటే మీకు అంత ఎక్కువ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. సో జనరల్ గా బయట చెప్తారు కదా సిజిపిఏ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అంటే 9.5+, 9.8, 10 కి ట్రై చేస్తారు కొంతమంది. వాళ్ళ కోసం మీరు చెప్పేది సిజిపిఏ వెనకాల పడకండి, 9+ ఇంత రావాలి అని ఫుల్ మొత్తం అదే కూర్చొని నేర్చుకోకండి అని అర్థం. అంతేగాని అసలు సిజిపిఏ ఇంపార్టెంట్ కాదని కాదు. సిజిపిఏ ఇంపార్టెంట్, బట్ తోపు సిజిపిఏ ఉండడం అవసరం లే. స్కిల్స్ ఆర్ ఫార్ బెటర్ దెన్ సిజిపిఏ. నేను కూడా చెప్తున్నా స్కిల్స్ ఆర్ ఫార్ 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 బెటర్ దెన్ సిజిపిఏ. అంతేగాని నువ్వు బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఉండి ఏదో ఫుల్ తక్కువ 4 సిజిపిఏ అట్లా ఉంటే కష్టం. కంపెనీస్ వోంట్ యాక్సెప్ట్ మోస్ట్లీ. కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తారు బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వోంట్. సో 4 సిజిపిఏ ఇట్లా ఉంటే సో అందుకు సిజిపిఏ మెయింటైన్ చేయవచ్చు. మంచి సిజిపిఏ ఇట్ విల్ హెల్ప్ యూ లాట్ కంపెనీస్ టైంలో. అప్పుడు యూ విల్ థ్యాంక్ మీ దట్ నువ్వు చెప్పడం వల్ల నేను సిజిపిఏ మెయింటైన్ చేసిన అని. బికాస్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తుంటారు సిజిపిఏ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అని. దానికి అర్థం 9.5+ ఆ సిజిపిఏ నాట్ ఇంపార్టెంట్ అని. అంతేగాని ఈ 8+ సిజిపిఏ 7+ సిజిపిఏ ఇస్ ఇంపార్టెంట్. మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియోస్. చాలా మంది సిజిపిఏ ఇంపార్టెంట్ కాదు అని ఓన్లీ కోడింగ్ చేస్తే కష్టం జాబ్స్ కి. సో బట్ యా స్కిల్స్ ఆర్ ఫార్ 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 ఇంపార్టెంట్. లైక్ ఒకరికి 10 సిజిపిఏ, మనం 10 వేసేసుకుందాం. 10 సిజిపిఏ ఉంది, వాడికి ఏం స్కిల్స్ రావు. ఇంకొకరికి 7 సిజిపిఏ ఉంది, వాడికి మంచి స్కిల్స్ వచ్చావు అనుకో, ఈ 7 సిజిపిఏ వాడికే మంచి జాబ్ వస్తుంది. ఆ 10 సిజిపిఏ వాడి కంటే మస్తు మంచి జాబ్ వస్తుంది. ఆ 10 సిజిపిఏ వాడికి ఇంకేం స్కిల్స్ లేకపోతే అసలు జాబ్ కూడా రాకపోవచ్చు, హూ నోస్. సో చాలా డిఫరెన్స్ ఉంది. స్కిల్ ఈస్ చాలా ఇంపార్టెంట్. బట్ సపోజ్ నీకు ఇద్దరికి సేమ్ లెవెల్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి. సో ఇద్దరికి సేమ్ లెవెల్ ఆఫ్ స్కిల్స్ ఉంటే ఒక అతనికి 5.4 సిజిపిఏ ఉంది, ఇంకొక అతనికి 8 సిజిపిఏ ఉంది. ఇద్దరికి సేమ్ స్కిల్స్. ఆర్ ఈ 4 సిజిపిఏ అతనికి ఇతనికంటే కొంచెం మంచి స్కిల్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఈ 7 సిజిపిఏ అతని కంటే ఈ 4 సిజిపిఏ అతనికి కొంచెం మంచి స్కిల్స్ ఉన్నాయి అనుకో. అసలు అతను ఇంటర్వ్యూకి ఆపర్చునిటీ ఇవ్వకపోతే ఆ 4 సిజిపిఏ అతని స్కిల్స్ ని ఎట్లా ప్రూవ్ చేసుకుంటాడు? సో ఈ 7 సిజిపిఏ అతనికి కొంచెం మంచి జాబ్ వస్తుంది.
బికాస్ 7 సిజిపిఏ అంటే 4 సిజిపిఏ కొంచెం మంచి స్కిల్స్ ఉన్నాయి. ఆ కొంచెం మంచి స్కిల్స్ వల్ల పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. అంత తక్కువ సిజిపిఏ ఉంటే ఆపర్చునిటీ రాదు కాబట్టి. సో సిజిపిఏని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఓ తోపు అవసరం లే, బట్ అట్లీస్ట్ మంచి సిజిపిఏ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కాలేజ్ కాలేజ్ ఆర్ కంపెనీస్ కి వేరీ అవుతాయి. కొన్ని కంపెనీస్ 6 అడుగుతాయి, కొన్ని కంపెనీస్ 7 అడుగుతాయి, కొన్ని కంపెనీస్ 8 అడుగుతాయి, కొన్ని కంపెనీస్ 9 అడుగుతాయి. మాక్సిమం కంపెనీస్ 7+ ఆర్ 6+ అడుగుతాయి. కొన్ని 8+, కొన్ని రేర్ గా 9+ అడుగుతాయి. సో మీ కాలేజ్ లో మీ కాలేజ్ సీనియర్స్ ని అడిగి చూడొచ్చు కావాలంటే వాళ్ళని ఎంత సిజిపిఏ అడుగుతున్నాయి వాళ్ళ కంపెనీస్ అని, మీ కాలేజ్కి వచ్చే కంపెనీస్. దానివల్ల మీకు ఒక ఐడియా కూడా వస్తుంది. సో సిజిపిఏ మెయింటైన్ చేయండి మచ్చా. సో సిజిపిఏ చాలా 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 ఇంపార్టెంట్. సో మెయింటైన్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకా కంపెనీ ప్లేస్మెంట్సే కాదు, కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే, సపోజ్ ఒక కంపెనీ వచ్చింది, మీ కాలేజ్ కి కంపెనీ వచ్చి నాకు ఓన్లీ 100 పీపులే కావాలి, 100 పీపుల్ని నాకు ఇంటర్వ్యూ నేను ఓన్లీ 100 స్టూడెంట్స్ నే చేస్తా ఉన్నాను అనుకో. అప్పుడు మీ కాలేజ్ వాళ్ళు 100 స్టూడెంట్స్ ఎట్లా డిసైడ్ చేస్తారు? కొన్ని కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే కోడింగ్ ఎగ్జామ్స్ పెడతారు అనమాట. కోడింగ్ టెస్ట్ ముందే పెట్టి ర్యాంకింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇతను ఇంతగానం కోడింగ్ చేస్తాడు, ఇంత డిఎస్ఏ చేస్తాడు, అట్లా ర్యాంకింగ్ లిస్ట్ ఉంటుంది. సో ఆ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకారంగా కంపెనీస్ కి పంపిస్తారు. బట్ కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయి అంటే సిజిపిఏ ఆర్డర్ లో పంపిస్తారు. లైక్ 9+ సిజిపిఏ ఉన్న 100 మందిని తీసుకెళ్లి వీళ్ళని ఇంటర్వ్యూ చేసుకోండి అని కంపెనీస్ ఇస్తారు అనమాట. సో అట్లాంటి టైంలో షార్ట్ లిస్ట్ చేస్తే మీ కాలేజ్ కనుక ఇన్ కేస్ సిజిపిఏని యూజ్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తుంది అంటే సిజిపిఏ ఇక్కడ మ్యాటర్ అవుతుంది. అండ్ అంతేకాకుండా నువ్వు సపోజ్ 4 ఇయర్స్ స్టార్టింగ్ లో నీకు ఏం తెలియదు, బీటెక్ ఫస్ట్ ఇయర్ నువ్వు ఫిక్స్ కావాలి, బట్ బీటెక్ 4th ఇయర్ తర్వాత నువ్వు హైయర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకున్నావు అనుకో, అప్పుడు నీకు సిజిపిఏ మళ్ళీ మ్యాటర్ అవుతుంది. ఎంఎస్కి వెళ్ళాలి అనుకున్నావు అనుకో, నీ సిజిపిఏ మళ్ళీ మ్యాటర్ అవుతుంది. సో అట్లాంటి టైంలో నువ్వు అన్ఎక్స్పెక్టెడ్ వెళ్తే నీకు తెలియదు, ఫస్ట్ ఇయర్ వెళ్దామని ఫిక్స్ కావాలి హైయర్ స్టడీస్ కి అవన్నీ, బట్ అప్పుడు అనుకుంటే సడన్ గా ఈ సిజిపిఏ కష్టం అవుతుంది. సో దానికోసం అన్నా సిజిపిఏ ఒక గుడ్ 7-8 ఇట్లా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. మొత్తానికి వదిలేకండి సిజిపిఏ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అని. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, స్కిల్స్ ఆర్ ఫార్ ఇంపార్టెంట్ అండ్ సిజిపిఏ, బట్ సిజిపిఏ కనీసం మినిమం మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. నా సిజిపిఏ అరౌండ్ 8.6 ఉంటది 4 ఇయర్స్ కలిపి. అండ్ చాలా కష్టపడి చెప్పాలంటే అన్ని వన్ డే బ్యాటిల్సే, బట్ అట్లా ఏదో అట్లా వచ్చేసింది అనమాట 8.6 సిజిపిఏ. సో నా వరకు అయితే ఫుల్ ఎక్కువ సిజిపిఏ. నా వరకు 8.6, మీకు తక్కువ అనిపించచ్చు, కొంతమందికి ఎక్కువ అనిపించచ్చు. నా వరకు నేను చదివిన చదువుడికి అయితే ఆ సిజిపిఏ మస్త్ ఎక్కువ. సో నాకు తెలీదు, నేను ఫుల్ నెగ్లెక్ట్ చేసేసిన సిజిపిఏని, బట్ సంహౌ గాట్ సిజిపిఏ 8.6, అది బతికిపోయా. సో ఎవరికైనా తెలియకపోతే వెళ్ళి తెలుసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ వీడియోని, వాళ్ళకి చెప్పండి సిజిపిఏ ఎంత ఇంపార్టెంట్ అని. అండ్ అంతేకాకుండా నువ్వు సిజిపిఏ రావాలంటే ఏం చేయాలి మచ్చా? ఒకటి, మన కాలేజ్ లో ప్రజెంటేషన్ ఫుల్ నీట్ గా ఉండాలన్నమాట. మన కాలేజ్ లో థియరీ కదా, థియరీ ప్రజెంటేషన్ ఫుల్ నీట్ గా ఉండాలి. ఎంత నీట్ గా నువ్వు ప్రజెంట్ చేస్తే అంత అనమాట. లైక్ నేను ఒకటి అబ్జర్వేషన్ తెలుసా? సో నా ఫ్రెండ్ చెప్తుండే, నేను ఫస్ట్ ఇయర్ లో ఇట్లా కొన్నిసార్లు లైన్స్ కొట్టకపోతుండే అనమాట. రైట్ సైడ్ లైన్స్ కొట్టకపోతుండే, 2 లైన్స్ ఆన్సర్ తర్వాత 2 లైన్స్ కొట్టకపోతుండే. అయితే ఒక ఎగ్జామ్ ఫుల్ మంచిగా రాసిన అనమాట. ఫుల్ అంటే ఫుల్ మంచిగా రాసిన, కొంచెం చెత్త హ్యాండ్ రైటింగ్ తోటి లైన్స్ కొట్టకుండా రాసిన. నెక్స్ట్ టైం కొంచెం మంచి హ్యాండ్ రైటింగ్ తోటి లైన్స్ కొట్టిన, అంటే ప్రతి పేపర్ కి రైట్ సైడ్ 2 లైన్స్, ప్రతి పేపర్ ప్రతి క్వశ్చన్ తర్వాత ఒక 2 లైన్స్, క్వశ్చన్ కి 2 లైన్స్ ఇట్లా కొట్టుకుంటూ పోయినా, ప్రతి పేపర్ కి ఇట్లా కొట్టినా. దానివల్ల నా మార్క్స్ ఎంత వేరే లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది తెలుసా నా మార్క్స్ లో. లైక్ ఒక సెమ్ మస్తు ప్రిపేర్ అయినా కానీ లైన్స్ కొట్టాలి, ఇంకో సెమ్ నార్మల్ ప్రిపేర్ అయినా కానీ లైన్స్ కొట్టినా కదా, ఆ సెమ్ లో ఎక్కువ వచ్చినాయి. సో వెళ్ళి లైన్స్ కొట్టండి. నీ పేపర్ కరెక్షన్ చేసే అతను నార్మల్ సార్, అతనికి అది చూసి ఓకే తను లైన్స్ కొడుతుండు బాగా అని కొంచెం మంచి మార్కులు ఇస్తాడు. సో ఇట్లా చిన్న చిన్న టిప్స్ కొంచెం నీట్ గా నేను ట్రై చేయండి అండ్ లైన్స్ కొట్టండి, మీ మార్క్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. సో అండ్ మనం నేర్చుకునేది ఏంటిది, సిఎన్ ఓఎస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, చాలా ఇంపార్టెంట్ మార్క్స్. కంప్యూటర్ నెట్వర్క్, ఆపరేటింగ్ సిస్టమ్, బీబీఎంఎస్, ఇట్లాంటి సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఇంటర్వ్యూస్ లో మస్తు అడుగుతారు, డిబిఎంఎస్, ఓఎస్సిఎన్. మళ్ళీ దానికోసం సపరేట్ గా నేర్చుకోవడం ఎందుకు? నీకు ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకో, గుర్తుంచుకో, సిఎన్, ఓఎస్, డిబిఎంఎస్, ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి, జావా, ఊప్స్ ఇట్లాంటివి ఉన్నాయి అనుకో, అప్పుడే నేర్చేసుకోమచ్చా మంచిగా. అప్పుడే నేర్చుకో, మళ్ళీ నేర్చుకోవడం అవసరమే. నీకు ఇంటర్వ్యూ కోసం సపరేట్ గా ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ సిఎన్ టాపిక్స్ నీకు సెమ్కి వస్తాయి కూడా, అవి సరిపోతాయి ఇంటర్వ్యూస్ కి. ఈ థియరీ క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. సో అప్పుడు వెళ్ళి మంచి నేర్చుకో. అండ్ అవి వదిలేస్తే ఈ M1, M2 ఉన్నాయి కదా, వీటి వల్ల మన లాజికల్ థింకింగ్ అబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో అది కూడా లాజికల్ థింకింగ్ కి పనికి వస్తుంది. అవి కాకుండా ఉంటాయి కదా కెమిస్ట్రీ, కొన్ని థియరీ సబ్జెక్టులు అవి ఉంటాయి కదా, అవి ఎందుకు నేర్చుకోవాలి అంటే, నేర్చుకోవాలి కాదు, అవసరం లేబర్ అంటే అది డిపెండ్స్. నువ్వు ఫ్యూచర్ లో చేయబోయేది అవన్నీ ఇంపార్టెంట్, ఏదో ఒక రీజన్ తోటే పెట్టింది కదా మన సిలబస్ లో. ఐ టు అగ్రి, సూపర్ అవుట్డేటెడ్ అని, బట్ సిజిపిఏ కావాలి కదా మనకి. సో దానికి నువ్వు ఏమనుకో అంటే, సో నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం మచ్చా. ఒక 10,000 GB ర్యామ్ ఉన్న కంప్యూటర్, ఓకే. సో
నీకు ర్యామ్ తెలుసు, స్టోరేజ్ తెలుసు కదా. సో ర్యామ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫాస్ట్ గా పనిచేస్తుంది అనమాట కంప్యూటర్. సో ఈ ర్యామ్ అంటే మనం మనుషులో ఏం చెప్పొచ్చు అంటే హ్యూమన్స్ లో మెమరీ పవర్ అనమాట. మన మెమరీ పవర్ ఎంత మంచిగా ఉంటే మనం అంత మంచిగా పనిచేయచ్చు. ఆ, మీరు అనొచ్చు అన్ని ఇంటర్నెట్లు ఉన్నాయి కదా, నేను ఇంటర్నెట్ సర్చ్ చేసి చూసుకుంటా అని. సో కంప్యూటర్ కి కూడా స్టోరేజ్ ఉంటుంది. సో ర్యామ్ వేరే, స్టోరేజ్ వేరే. సో కంప్యూటర్ నువ్వు ఎంత పెద్ద స్టోరేజ్ అని ఉంచుకో, బట్ నీ స్పీడ్ పెరగాలి అంటే, ఫాస్ట్ గా ప్రాబ్లం చేయాలి అంటే అది ర్యామ్ యూజ్ చేస్తుంది. ర్యామ్ లోనే అన్ని క్యాలిక్యులేషన్స్ అన్ని ర్యామ్ లో అవుతా ఉంటాయి. లైక్ ర్యామ్ నుంచి ఫాస్ట్ యాక్సెస్ ఉంటుంది. సో నీ బ్రెయిన్ లో ఉన్నదానికి నీకు ఫాస్ట్ యాక్సెస్ ఉంటుంది, నీ బ్రెయిన్ లో స్టోర్ చేసుకున్న దానికి. సో దాని వల్ల ఏమవుతుంది అంటే నీ మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతా ఉంటే నీ ఓవరాల్ లైక్ ఏమంటాం ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బికాస్ నువ్వు గుర్తుంటాయి కొన్ని, అండ్ ప్రతిసారి వెళ్ళి కొట్టి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో అండ్ నువ్వు కాంప్లెక్స్ థింగ్స్ ని కూడా ఈజీగా అనలైజ్ చేయగలుగుతావు బికాస్ అన్ని గుర్తుంటాయి కాబట్టి. సో ఈ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, థియరీ నీకు అస్సలు అవసరం లేని సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్స్ ని నువ్వు ఒక మెమరీ పవర్ ఇంప్రూవ్ చేసుకునే టూల్ లాగా మాత్రమే చూడు అంతే. ఓకే, ఒక మెమరీ పవర్ ఇంప్రూవ్ చేసుకునే టూల్ లాగా మాత్రమే అవి చూసి ఆ టూల్ లాగానే వాటి నేర్చుకోవడానికి బట్టి పడడానికి ట్రై చేయాలి. సో దానివల్ల నీ మెమరీ పవర్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, దానివల్ల నీకే హెల్ప్ అవుతుంది, నీ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది బికాస్ నీ ర్యామ్ పెంచుకుంటున్నావు. ఒక ల్యాప్టాప్ ఈ మెమరీ పవర్ అనేది ర్యామ్ లాగా ల్యాప్టాప్ కి, అండ్ నువ్వు ఇంటర్నెట్ లో చూసి కొడతా అంటున్నావు కదా, అదొక నార్మల్ మన డివైస్ స్టోరేజ్ లాగా. సో మన ల్యాప్టాప్ స్టోరేజ్ 512 జీబీలు 1 TBలు ఉంటాయి, ర్యామ్ 16 GB 8 GB ఉంటాయి, అయినా ఫాస్ట్ పని చేస్తుంది. ర్యామ్ ఎంత ఇంక్రీజ్ చేస్తా ఉంటే అంత ఫాస్ట్ పని చేస్తుంది. సో సేమ్ అంతే మనలో కూడా మన మెమరీ పవర్ ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటే కొంచెం మంచి పని చేస్తుంది. సో దానికోసం నువ్వు సపరేట్ గా నీ మెమరీ పవర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి టైం పెట్టాల్సిన అవసరమే లేదు. ఈ సెమ్ అప్పుడు థియరీ పట్టేటప్పుడు మంచిగా కాన్ఫిడెంట్ గా పట్టు, దానివల్ల నీ మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, నీ ప్రాసెసింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఒక చిన్న మోటివేషన్ అనమాట, ఎందుకు నేర్చుకోవాలి అన్న దానికి ఒక చిన్న మోటివేషన్. మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, నీకే యూజ్ అవుతుంది దానివల్ల. సో నువ్వు ఎంత నేర్చుకోవాల్సిన అవసరం లేదు మచ్చా. ఎగ్జామ్ ముందు 3-4 days కూర్చో. కొంతమంది కొన్ని కాలేజెస్ లో వాళ్ళు ఈ పీడిఎఫ్ ఇచ్చి ఈ పీడిఎఫ్ నుంచి ఆన్సర్ వస్తుంది, వాళ్ళకి 1 day సరిపోతుంది. బట్ కొన్ని కాలేజెస్ లో ఐ అండర్స్టూడ్ వాళ్ళకి కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి, కష్టం వస్తాయి. సో వాళ్ళు 3-4 days ప్రాక్టీస్ చేయాలి. లైక్ మా కాలేజ్ లో ఇట్స్ అట్నమస్. సో యా, సో కొంతమందికి ఎక్కువ టైం పెట్టాల్సి వస్తుంది. సో వాళ్ళంటే వాళ్ళు ఈ మోటివేషన్ తీసుకోండి మచ్చా. 1-2-3-4 days కూర్చొని ట్రై చేయండి నేర్చుకోవడానికి. అండ్ బట్టి పట్టడానికి అయితే మోటివేషన్ ఇది మెమరీ పవర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. బికాస్ తప్పదు, సిజిపిఏ కావాలి, బట్టి పట్టాలి తప్పదు. సో యా, అట్లానే హెల్ప్ అవుతుంది. అండ్ లెర్న్ విత్ ప్యాషన్ అనమాట. బట్ రిమెంబర్ ఆల్వేస్, స్కిల్స్ ఆర్ ఫార్ బెటర్ దెన్ ఈ సిజిపిఏ. బికాస్ చెప్పగా స్కిల్స్ ఉన్నోడికే జాబ్ వస్తుంది. నీకు ఎంత సిజిపిఏ ఉన్నా ఇట్ వోంట్ మ్యాటర్. మినిమం సిజిపిఏ కట్ ఆఫ్ అంతే. బట్ అక్కడ వాళ్ళు చూసేది ఇంటర్వ్యూలో ఓన్లీ నీ స్కిల్స్ మాత్రమే చూస్తారు మచ్చా. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయి. వెబ్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, నీకు ఏది నచ్చితే అది చెయ్యి. అండ్ దాంతోపాటు డిఎస్ఏ పక్కా చెయ్యి. ఇన్ కేసు నీ ఏం 6 lakhs ప్లస్ ఎల్పిఐ జాబ్స్ అయితే నువ్వు పక్కా ఈ డిఎస్ఏ అనేది చెయ్యి. అండ్ డిఎస్ఏ అంటే తెలిసే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి మనం చేస్తాం. అండ్ ఇంటర్వ్యూస్ లో మస్తు అడుగుతారు డిఎస్ఏ. అండ్ నీకు డిఎస్ఏ నేర్చుకోవాలని ఉందా, అది కూడా సూపర్ ఫన్నీ వేలో తెలుగులో మస్తు ఈజీగా ఫ్రీగా నేర్చుకోవాలని ఉందా? సో నేను మన యూట్యూబ్ ఛానల్లో డిఎస్ఏ సిరీస్ స్టార్ట్ చేసిన జావాలో అండ్ పైథాన్ లో. అది చూడడానికి నీకు ఏం రావాల్సిన అవసరం లేదు, బికాస్ జావా ప్రింట్ స్టేట్మెంట్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పటిదాకా నువ్వు జావా ఒక లైన్ రాకపోయినా ఏం కాదు, వెళ్ళి జావాలో నువ్వు డైరెక్ట్ చూసేయచ్చు మన వీడియోని. మన డిఎస్ఏ సిరీస్ ని ఒక ప్లేలిస్ట్ ఉంది మన డిఎస్ఏ సిరీస్ కి జావాలో, వెళ్ళి ఇప్పుడే చూసేసాయి. అండ్ పైథాన్ లో కూడా నేను మెయింటైన్ చేస్తున్న ఒక డిఎస్ఏ సిరీస్ ప్లేలిస్ట్ ఇదే ఛానల్లో. పైథాన్ లో చేయాలనుకుంటే వెళ్ళి చూడు. అండ్ పైథాన్ లో చేయాలా జావాలో చేయాలని కన్ఫ్యూజన్ ఉంటే ఒక వీడియో ఉంది పైథాన్ వర్సెస్ జావా అని, ఎలా వీడియో చూసేస్తే నీకు క్లారిటీ వస్తుంది పైథాన్ లో వేయాలా జావాలో వేయాలా అని. అండ్ అంతే మచ్చా, అర్థమైంది కదా. సిజిపిఐ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ స్కిల్స్ ఆర్ ఫార్ మోర్ ఇంపార్టెంట్. సిజిపిఐ ఈస్ ఎ కట్ ఆఫ్ అంతే. సో ఈ వీడియోకి ఇంత మాత్రం మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంకా. అండ్ యా, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళు ఎవరైతే సిజిపిఐ అసలు ఇంపార్టెంటే కాదనుకుంటున్నారో అండ్ ఎవరైతే సిజిపిఐ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి. సో ఈ వీడియో ఇప్పుడే షేర్ చేసేసి వాళ్ళకి మంచిగా మీ క్లాస్ గ్రూప్ లో షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ ఈ వీడియోకి ఇంతే మచ్చా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్.